అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపావళి అమావాస్య నాగుల చవితి వరకు 5 రోజుల పాటు జరుపుకునే వేడుక. ఈ వేడుకలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజున ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమ భగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు మాత్రమే అవకాశం. సాయం సంధ్యా వేళలో సమయం 5:48 నుండి 7:05 వరకు సాయంత్రం సమయంలో వెలిగించండి. మన ఇంటి గుమ్మానికి బయటన చక్కగా శుభ్రం చేసుకొని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఉంటే తమలపాకును పరిచి దానిపైన కల్లుప్పు వేసుకొని ప్రమిదలు 4 పెట్టుకోవాలి. 4 దిక్కులా చూస్తున్నట్టు జ్యోతిని వెలిగించుకోవాలి. ఒకవేళ అలా పెట్టుకోవడం కుదరనట్టయితే ఒకే ప్రమిద పెట్టుకోండి. అందులో 4 దిక్కుల వత్తులు వేసుకొని వెలిగించుకోవచ్చు. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతుంటారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరిచేరవని నమ్మకం. నైవేద్యం కొంచెం బియ్యం, బెల్లం పెట్టుకోవాలి. అవి తర్వాతి రోజు ఉదయాన్నే పక్షులకు పెట్టేయండి. చక్కగా నమస్కరించుకొని యమ మంత్రాన్ని చదువుకోండి. యమ మంత్రం, యమ గాయత్రి మంత్రం. ఓం సూర్యపుత్రయే విద్మహే మహాకాలయే ధీమహి తన్నో యమ ప్రచోదయాత్. ఇలా ఈ మంత్రాన్ని ఒక్కసారి చదువుకోండి. యమ భగవానుడు భక్తులను దీర్ఘాయువుతో శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు. మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి. ఎందుకంటే భక్తులు యమ భగవానునికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు కాబట్టి. దీని వెనుక ఒక పురాణ గాథ దాగి ఉందని చాలామందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆ కథే యమదీపం పుట్టుకకు కారణమైనది. పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే 4వ రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించాడు. ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాజకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైనది. చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించాడు. వివాహం జరిగిన 4వ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడికి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో అక్కడికి చేరుకున్నాడు. కానీ రాజమహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వసంపదలతో అలంకరించి బంగారు ఆభరణాలను రాశిగా పోసి దీపాల వెలుగులతో రాజమహల్ను ప్రశాంతవంతం చేసింది. సంపద దేవత లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తుంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి. సమయం గడిచిపోతుంది. మృత్యు గడియలు దాటిపోయింది. యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు.
దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం. నేను పెట్టే వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన కొత్త వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ల రూపంలో మీకు వస్తాయండి.